దేవుని యొక్క మాటలను ప్రకటిస్తుండగా మనమందరము శ్రద్ధగా ఆలకిస్తాం. దేవుని పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు గడిచిన కాలం అంతా తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచినందుకు దేవాతి దేవునికి ఎంతగానో మనందరం రుణస్థులమై ఉంటున్నాం. మరి చూసుకున్నట్టయితే లోకంలో ఎన్నో మరణాలు చూస్తూ ఉన్నాం. మరి మనకు తెలిసిన వారైనప్పటికీ తెలియని వారైనప్పటికీ అనేక మంది మరి కన్ను మూస్తూ ఉన్నారు. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే అని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవాతి దేవునికి ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నేటి కీర్తన 59వ కీర్తన. మరి పోయిన వారం దీనిని వివరించలేదు అని చెప్పి ఉన్నారు కాబట్టి మొత్తంగా చూసుకుందాం. ఈ 59వ కీర్తనలో 17 వచనాలు ఉన్నాయి. ఇది చూడండి, 59వ కీర్తన దాని నోట్ చూడండి, పైన ప్రధాన గాయకునికి అల్తషేతు అను రాగము మీద పాడబడినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచియున్నప్పుడు అతడు రచించినది అనుపద గీతం. దావీదును చంపడానికి సౌలంట కొంతమందిని పంపించాడంట. కొంతమందిని పంపిస్తే వాళ్ళు ఎక్కడున్నారు? దావీదు ఇంటి ముందు, డోర్ ముందు ఉన్నారు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? రాగం పాడుతున్నాడంట. ఇది సాధ్యమేనా? మన ఇంటి ముందు మనల్ని చంపడానికి రెడీగా కొంతమంది ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? పాడపాడతామా? మన ఇంటి ముందు మనకి మరణం రెడీగా ఉంది, డోర్ తెరిస్తే మనం చనిపోతాం. అప్పుడు ఏం చేస్తాం? మనం పాడతామా పాట? భయపడతాం. ఇంకేం చేస్తాం? 100 పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మీరు అర్జెంటుగా మా ఇంటి ముందు రండి, మా ఇంటి ముందు బయట ఇట్లా ఉన్నారు, నన్ను చంపడానికి, మీరు వచ్చి నాకు రక్షణ కల్పించండి అంటాం. లేకపోతే ఏం చేస్తాం? మన బంధువులకు ఫోన్ చేస్తాం. ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే మనకి ధైర్యం అనుకుంటామో వాళ్ళకి ఫోన్ చేస్తాం. లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు నైట్ ఏదైనా అలికిడి వస్తే మనం బయటికి రాం, వీళ్ళకి ఫోన్ చేసి ఏదో కనపడుతుంది చూడండి, ఏదో శబ్దం అవుతుంది చూడండి అంటాం. కానీ దావీదు చూడండి, ఫస్ట్ వచనం నా దేవా అంటున్నాడు. ఇంటి ముందు మరణం బయట పొంచి ఉన్నప్పుడు దావీదు ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. ఇది ఎవరికైనా సాధ్యమేనా? ఇది సాధ్యము కాని పని కదా. ఎవరో చంపారు అని తెలిస్తేనే మనం న్యాయం చేస్తారా చేయరా అని పోరాడుతున్నాం. కానీ దావీదు మరణం రెడీగా ఉంది ఇంటి ముందు, కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే నా దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క కీర్తనలో 3 రకాలుగా దావీదు దేవుణ్ణి పిలుస్తున్నాడు. 1 నుంచి 7 వచనముల వరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. 1 నుంచి 7 వచనముల వరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి 8 నుంచి 15 వచనముల వరకు దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి 16, 17 వచనములు మరి పాట పాడుతూ ఉన్నాడు. మనము మరి ఇబ్బందులు బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తామా చెప్పండి? ప్రార్థన చేయమంటే మనకి ఏదైనా అర్జెంట్ పని ఉందనుకో గబగబా చేసేసి వెళ్ళిపోతాం ప్రార్థన కదా. మనకి ఏదన్నా అపాయం అనిపిస్తుంది అనుకో అసలు మన ప్రార్థనకే రాం. మనదే ప్రార్థన ఉంది, చుట్టాలు వచ్చారు, అసలు ప్రార్థనకే రాం. చుట్టాలను దేవుడు ఎందుకు పంపిస్తాడు ప్రార్థన సమయంలో అంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనకి వెళ్తారో వెళ్ళరో నీ ద్వారా దేవుడు మందిరానికి తీసుకురమ్మని చెప్పి చుట్టాలని నీ ఇంటికి పంపిస్తాడు ఆదివారం పూట. నువ్వేం చేస్తావు? వాళ్ళు వచ్చారని మనకొక వంక కదా, చుట్టాలు వచ్చారని మనకొక వంక. మరి ఈ యొక్క దావీదు మరి బంధుమిత్రులను కానీ ఎవరిని ఆయన ప్రాధేయపడట్లేదు, కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఆయనకి అపాయం పొంచి ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నా శత్రువులు బయట ఎదురు చూస్తున్నారయ్యా, వాళ్ళ చేతిలో నేను చిక్కకుండా నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే మరి శత్రువులు వెళ్ళిపోతారా అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా?
అన్నీ తెలుసు మనకి, ప్రార్థన చేస్తాం, దేవా నీకు అసాధ్యమైంది ఏదీ లేదంటాం. కానీ మనం చేసే పనులు ఎట్టుంటాయంటే ఆయనకేం తెలుసులే, ఆయనకేం తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసా, డాక్టర్ల కంటే ఎక్కువ తెలుసా అనుకుంటాం మనం. కానీ ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. వాళ్ళకి దొరికితే నన్ను చంపుతారు, నా రక్తం చూస్తారు వాళ్ళు. వాళ్ళకి నేను దొరికానంటే నా రక్తం కళ్ళ చూస్తారు వాళ్ళు. అయినప్పటికీ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, వారి రక్తాపరాధులు వారి చేతిలో నుంచి నన్ను తప్పించు ప్రభువా, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషం బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా మీద పోగుబడి ఉన్నారు. ఆయన ఏదో తప్పు చేస్తే వాళ్ళు చంపడానికి రావట్లే. దావీదు తప్పు చేస్తే చంపడానికి ఇంటి ముందు కాచుకోలేదు, కానీ ఆయనలో ఏ దోషము లేనప్పటికీ మరి సౌలు దావీదుని చంపడానికి మరి మనుషుల్ని పంపించి ఉన్నాడు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే, నేనేం చేయలేదు ప్రభువా, నా దోషముని బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, కానీ ఉట్టినే వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు, నీవే కాపాడు ప్రభువా అనే ప్రార్థన చేస్తున్నాడు. ఊరకయే బలవంతులు నా మీద పోగుబడి ఉన్నారు, నా అందు ఏ అతిక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. ఆయన ఏ అక్రమము చేయలేదంట, క్రమము కలిగే ఉన్నాడంట దావీదు. మరి సౌలు దావీదుకి శత్రువు అయినప్పటికీ కూడా మరి సౌలు రాజుగారు కాబట్టి మరి సౌలు ఏ పని చెప్తే ఆ పని దావీదు చేసేవాడు అనమాట. మనము కొంచెం ఆయన రాజే, దావీదు రాజే అయినప్పటికీ తన పైన ఉన్న వానికి లోబడి ఉండేవాడంట. మనం ఒకవేళ అధికారంలో ఉంటే మన పైవారు మనకి ఏదైనా పని అప్పచెప్పినప్పుడు మనం వ్యతిరేకిస్తూ ఉంటాం, నేను ఎందుకు చేయాలి, ఇది నా పని కాదు, ఇది నా కింద వారు చేసే పని, ఇది నా పక్కవారు చేసే పని అని చెప్పేసి మనము చెప్తూ ఉంటాం. కానీ అటువంటి అక్రమము కూడా చేయకుండా దావీదు ఉన్నాడంట. మరి చూసుకున్నట్లయితే, నన్ను కలుసుకున్నట్టుకై మేలుకో ప్రభువా, నన్ను కలుసుకో, నా శత్రువులు నా ఇంటి ముందున్నారు, వారికంటే ముందుగా నువ్వు నన్ను కలుసుకో ప్రభువా అని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో నా దేవా అన్నాడు, మొదటి వచనంలో నా దేవా అన్నాడు. మరి తర్వాత 3వ వచనంలో యెహోవా యెహోవా అని పిలుస్తున్నాడు. చివరిగా 5వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యానికే అధిపతివైన దేవా, ఈ శత్రువులు నీకొక లెక్క కానే కాదు కదా. సైన్యానికి అధిపతి ఉంటాడు కదా, సైన్యాల కంటే ముందు సైన్యాధిపతి ఉంటాడు, నడిపించే ఆయనకి ఎదురుంటుందా? వారికే అధిపతి అయిన దేవుడువు నీవు, నా ముందున్న శత్రువులు ఇది ఒక లెక్క అయితే కాదు నీకు అని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకైకి మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు, వినువారెవరు లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. ఇట్లా దావీదు మీదకి మరి శత్రువులు పొంచి ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మరి శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు, శత్రువులు అంటే కేవలం చంపడానికి కాదు. ఇక్కడ చూడండి, వారి నోట నుంచి వచ్చే మాటలు వెళ్ళగరక్కుతారంట. అవి ఎట్లా ఉంటాయంటే కత్తుల వలె ఉంటాయంట. అంటే మన మీద ఎవరన్నా తిట్టుకుంటా ఉన్నా అప్పటికి మన మీద కత్తుల వలె వాళ్ళ మాటలు వెళ్ళబుచ్చుకుంటున్నప్పటికీ మనము తిరిగి వారి మీద పోరాటం కాదు, కానీ దేవునికి ప్రార్థన చేయాలని చెప్పేసి దావీదు జీవితం మనకి నేర్పిస్తూ ఉందన్నమాట. మనము ఏ విషయం వచ్చినప్పటికీ, చావు మనకు వచ్చినప్పటికీ, పగవారు మన మీదకి వచ్చినప్పటికీ, మరి దూషించేవారు మన మీదకి వచ్చినప్పటికీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏదైనా మనం విజయం సాధించాలంటే మరి ఏదైనా ముఖ్యమైన సూత్రాలు కొన్ని చెప్పండి అని ఒక పెద్ద దైవజనుని అడిగినప్పుడు, సరే చెప్తాను రాసుకో అన్నాడంట. సరే చెప్పండి పాస్టర్ గారు అంటే చెప్తే రాసుకో అంటే, మొదటిది ప్రార్థన అన్నాడంట. సరే అయ్యగారు ప్రార్థన. రెండోది చెప్పండి అయ్యగారు అంటే, రెండోది కూడా ప్రార్థనే అన్నాడంట. రెండోది కూడా ప్రార్థన. మూడోది చెప్పండి అయ్యగారు, మూడోది కూడా ప్రార్థనే. ప్రార్థనే ఇంకా మనకి ఏదైనా విజయం సాధించాలంటే ప్రార్థన వలననే మనం సాధించాలి. మన జీవితంలో, మన గృహంలో ప్రార్థన అనుభవం కలిగి ఉంటున్నామా? దేవుడు మనకి అన్నీ ఇస్తాడు. అన్నీ ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఇంకా అవసరం ఏముంది కదా. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా మనకి అవసరం ఉన్నప్పుడు వారికి ఫోన్ చేస్తాం, వారితో మాట్లాడతాం. వారితో అవసరం లేనప్పుడు మళ్ళీ మాట్లాడతామా? మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాం. దేవుడు మనకి అన్నీ ఇచ్చినప్పుడు ఆయన్ని మనం మర్చిపోతామంట. అందుకే ఒక్కొక్కసారి
మరి మనం అంతా కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మనం మర్చిపోతున్నామని దేవుడు ఒక్కొక్కసారి కొన్ని కావాలనే మన జీవితంలో ప్రవేశపెడతా ఉంటాడనమాట. ఎందుకంటే నన్ను గుర్తు చేసుకోవాలి, ఆయన యొద్దకు రావాలి, ఆయనకి ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలని అప్పుడప్పుడు మనకి టచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా జలకిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే కంప్లీట్గా మర్చిపోతామని. పౌలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాకు అసలు ఏమీ లేకుండా చెయ్యొద్దయ్యా, ఏమీ లేకుండా చేస్తే నేను దొంగనైపోతానేమో, దొంగతనం చేసి దొంగతనం చేస్తానేమో, దొంగతనం చేసి నీ ఎదుట పాపం చేసిన దాన్ని అవుతానేమో, అందుకనే నాకేమి లేకుండా చెయ్యొద్దయ్యా అంటాడనమాట. అన్నీ ఉన్నట్లుగా చెయ్యొద్దయ్యా, నిన్ను మర్చిపోతానేమో కదా, అన్నీ ఉన్నట్లు చేస్తే నిన్ను మర్చిపోతానేమో అని ప్రార్థన చేస్తాడంట. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఏ రోజుకి ఆ రోజు నాకు దయచేయి ప్రభువా, ఏ రోజుకి ఆ రోజు మనం దేవుని యొద్ద ప్రార్థన చేసి మనం పొందుకోవాలన్నమాట. అందుకే అరణ్యంలో ఇశ్రాయేలుకి ప్రభువు మన్నాను ఏ రోజుకి ఆ రోజే కురిపిస్తాడనమాట. ఏ రోజుకి ఆ రోజే మన్నాను ఎందుకు కురిపిస్తాడంటే, ఒకరోజు వీళ్ళు నా దగ్గర ప్రార్థన చేసి తీసుకొని పోయి ఇంట్లో కోడేసుకొని ఇంకా నన్ను మర్చిపోతారు. ఇక మళ్ళీ రేపు నాకు మొరపెట్టరు, రేపు నాకు ప్రార్థన చేయరు, రేపు నా దగ్గరికి రారు అని చెప్పేసి దేవుడంట ఏ రోజుది ఆ రోజే మన్నాను కురిపిస్తాడంట. అది ఒకవేళ ఇంట్లో కనుక దాచుకుంటే పొద్దున కల్లా పాసి పట్టిపోద్దంట. అందుకని చెప్పేసి ఏ రోజు మన్నాను ఆ రోజే దేవుడు కురిపిస్తాడంట. అంటే ఏ రోజు ప్రార్థన ఆ రోజు మనం ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకోవాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ప్రతిరోజు ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, కేవలం ఆదివారం మాత్రమే కాదు కానీ ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ అయి ఉన్నదనమాట. అందుకే దావీదు మరి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడనమాట దేవునికి 3 సార్లు మేము కూడా చేస్తున్నాం, 3 సార్లు మేము కూడా చేస్తున్నాం, 3 సార్లు చేయట్లే మనం. పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు చేస్తాం, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు చేస్తాం, నైట్ అన్నం తినేటప్పుడు చేస్తాం. చేయట్లేదా? దావీదేనా చేసేది, మేము చేయట్లేదా? దావీదు చేసే ప్రార్థన ఆయన హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో కేవలం దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టే కాదు, అన్ని దయచేయాలని ప్రతిరోజు దేవుని యొద్ద మనము మొరపెట్టుకోవాలన్నమాట. అందుకే దావీదు నా హృదయానుసారుడు అంటే మన హృదయం ఎలా చెప్తుందో అలా మనం నడిస్తే మన హృదయానుసారులం అవుతాం. దేవుని హృదయం ఎలా చెప్తుందో అలా నడిస్తే దేవుని హృదయానుసారులం అవుతాం. మనం దేవుని హృదయంలో ఏముందో అది చేస్తే మనం దేవుని హృదయానుసారులం అవుతాం. దావీదు దేవుని హృదయాన్ని బట్టి నడిచాడు కాబట్టి దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ఇక్కడ చూడండి 8వ వచనంలో, యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము నీ దేవుడే. నా బలమా దావీదు బలం ఎవరు? దేవుడు అంట. దావీదు బలం అంటే ఎవరంటే దేవుడు. కాబట్టి నా బలమా అని పిలుస్తున్నాడు దావీదు. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. మరి శత్రువులు ఆయన ఇంటి ముందు పొంచి ఉన్నప్పటికీ దావీదంట కనిపెట్టుకొని చూస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడు. దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. మనం ఎదురు చూస్తామా? ఇంటి ముందు మన కోసం రెడీగా ఉన్నారు, మనం దేవుడు వస్తాడు ఆగండి అని చెప్తాం వాళ్ళకి. వాళ్ళు కర్ర పట్టుకొస్తే మనం గొడ్డలు పట్టుకొని రెడీగా ఉంటాం. వాళ్ళ దగ్గర ఏది ఉంటే దానికంటే ఇంకా పదునైనది మనం రెడీగా చూసుకుంటాం. కానీ దావీదు కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు అనమాట. మనకి ఆ ఎదురు చూసే ఓపిక అనేది మనము దావీదు జీవితంలో నేర్చుకోవాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. 2 రోజులు ప్రార్థన చేసాం, మరి ఆ ప్రశ్నకు సమాధానం దొరకకపోతే అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకేంది చేసాం అనియలేదు, ఇంకేం చేస్తాం, అయిపోయా అనుకుంటా. కానీ మరి అబ్రహాము దేవుడు సంతానం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ముసలోడు అయిపోయాడు. సంతానం ఇట్లా అయినప్పటికీ అబ్రహాము ఏమన్నా నిరీక్షణ కోల్పోయాడా? అంతకుముందు అబ్రహాముకి ఎవరు లేరు, పలానా జీవితంలో దేవుడు కార్యం చేశాడులే నా జీవితంలో కార్యం చేయడానికని నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు అబ్రహాంకి. ఎవరి జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చూడలేదు. అయినప్పటికీ అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనము కూడా కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. 10వ వచనంలో, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకును, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకుము, ఏలయనగా నా ప్రజలు మరిచిపోదురేమో దానిని. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదురు చేసి అణగగొట్టుము. వారిని చెల్లా చెదురు చేసి అణగగొట్టు గాని ప్రభువా, వారిని చంపొద్దు.
మనం చేస్తామా? వారిని చంపేయి, వారిని నాశనం చెయ్యి, నన్ను ఇట్ట చేశారు అట్ట చేశారు, నువ్వు తీసేస్తావా తీసేవా అంటే కానీ దావీదు ఏం చేస్తానంటే వారిని చంపొద్దు ప్రభువా, వారిని చంపొద్దు, నా కొరకు నన్ను చంపడానికి రెడీగానే ఉన్నారు కానీ వారిని అణగగొట్టు అంతే, వారిని అణగగొట్టు అంతేగాని వారిని చంపొద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి 13వ వచనంలో, కోపము చేత వారిని నిర్మూలము చేయుము, వారు లేకపోవునట్టు వారిని నిర్మూలము చేయుము, వారు లేకుండా వాళ్ళని నిర్మూలం చేయి ప్రభు, కానీ వారిని చంపొద్దు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. దేవుడే యాకోబు వంశాన్ని, ఇశ్రాయేలుని దేవుడే చూస్తున్నాడని వారికి తెలిసేటట్టు చెయ్యి కానీ ప్రభువా వారిని చంపొద్దు అని చెప్పేసి నిరీక్షణ కలిగి దావీదు ఎదురు చూస్తున్నాడు. మొదటిగా ఏం చేశాడు దావీదు? ప్రార్థన చేశాడు. తర్వాత ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ 16వ వచనంలో చూసినట్టయితే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. బయట జనం ఉన్నారంట చంపడానికి రెడీగా. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుడి బలాన్ని కీర్తిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. వస్తాయా మనకి పాటలు పాడతారు కొంతమంది, కానీ ఎప్పుడు పాడతారు తెలుసా? సంతోషంగా ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పాటలు నోట్లో నుంచి. కూరు రాగాలు తీస్తూ ఉంటారు, అని పాడుతూ ఉంటారు. ఎప్పుడు? హృదయంలో సంతోషం ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి ఆ పాటలు. బాధల్లో ఉన్నప్పుడు వస్తాయి ఆ పాటలు. బాధల్లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు చేత కావట్లేదు, నాకు ఓపిక లేదు, నా మనసు బాగాలేదు, పాడమంటే కదా. పాటలు ఎప్పుడు వస్తాయి? మన హృదయము సంతోషంగా ఉన్నప్పుడు వస్తాయి. కానీ దావీదు అలా చేయట్లేదు. మరణం రెడీగా ఉంది, మరణం గేటు ముందు ఉంది, అయినప్పటికీ దావీదు పాటలు పాడుతూ ఉన్నాడు అనమాట. చూడండి, నీ బలమును గురించి నేను కీర్తిస్తానయ్యా, ఉదయమున నీ కృపను గురించి నేను ఉత్సాహగానము చేసేదని అంటున్నాడు. 17వ వచనం, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించదని. నా బలమా, నేను నిన్నే కీర్తిస్తాను ప్రభా, ఎందుకంటే నీవు నా బలము, నీవే సహాయం చేస్తావు కాబట్టి నిన్నే కీర్తిస్తున్నానని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనము మరి సమస్యలు మన ఎద్దుకు వచ్చినప్పుడు మనమంట మన ఉత్తర దిక్కుకు కానీ దక్షిణ దిక్కుకు కానీ, అంటే కుడి పక్కకు కానీ ఎడమ పక్కకు కానీ వెనకకు కానీ ముందుకు కానీ మనము చూడకూడదంట. కేవలం పైకి మాత్రమే చూడాలంట. సింహాసనం మందు ఆసీనుడై ఉన్న దేవుని వైపు మాత్రమే మనము చూడాలన్నమాట. మరి శిలువ మీద వేలాడుచున్న దేవుని వైపు మాత్రమే మనం చూడాలంట. కానీ ఈ పక్కన మా ఇంటి పక్కన రమ్మక్కలు ఉన్నారు, ఈ ఇంటి పక్కన రాజారామయ్యలు ఉన్నారు, ఎదురుగా బాయమ్మమ్మలు ఉన్నారు అని వాళ్ళని వీళ్ళని పోగేసుకుంటే మనకి ఎటువంటి సహాయము కలుగదు. కానీ మరి ఆకాశమందున్న దేవుని వైపు చూస్తూ మరి ఆయనకి మాత్రం మొరపెట్టుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయన కోసం ఎదురు చూసినప్పుడు, మరి దేవునికి కీర్తనలు పాడుచు ఆయన స్తుతించినప్పుడు ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితం ద్వారా మరి మనము ఈ విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు నామమును బట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. దేవుడి కీర్తన దీవించునుగాక. ఆమేన్. మంచిది, చక్కటి విషయాలు అమ్మగారి ద్వారా ప్రభు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి ప్రభుని మనం ఎంతగానైనా స్తుతించాల్సిన వారమే ఉంటున్నాం. మన ముందు శోధన నిలబడినప్పుడు, మనల్ని భయపెట్టే పరిస్థితులు మన ప్రక్కన మనతో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ప్రార్థించుట, ప్రభువుని స్తుతించుట. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం? దేవుడు మనకంటే శక్తివంతుడు అనుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, అంతే కదా. ముందేమో నా దేవా అని ప్రార్థన చేశాడు, తర్వాత యెహోవా అని ప్రార్థన చేశాడు, ఆ తర్వాత సైన్యములకు అధిపతియగు దేవా. నా దేవా అనే చేసే ప్రార్థనలో నాకు ఒక దేవుడు ఉన్నాడు అని. ఆ దేవుడు ఎట్లాంటి వాడు? నన్ను సృష్టించిన వాడు యెహోవా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడని.
తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న మాటలు ఆయన బలం తెలుసుకుని ఆయన్ని ప్రార్థన చేసినటువంటి దావీదుని మనం చూసాం. మన సమస్యలో కూడా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని, ఆ దేవుడు మనకు తండ్రి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని, ఆయన సర్వశక్తివంతుడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని, అన్ని సమస్యలకు పరిష్కారం ప్రార్థనే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని, మనం ప్రార్థనలో మరి ఇంకెక్కువగా ఎదిగే వారంగా మనం ఉందాం. దేవుడు ఆ మాటలన్నిటినీ మన వెనుకలో దీవించినందుకు మనం ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. మంచిది. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పేవారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కని